అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా మారింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 3 రోజులు ఈ సమావేశాలు అయితే జరిగాయి. అయితే వాదోపవాదాలు, తీర్మానాలు, బడ్జెట్లు అన్నీ చాలా వాడివేడిగా జరిగాయి. అయితే అసలు ఫైనల్గా తీర్మానాలు ఏం చేశారు, ఎంత బడ్జెట్ కేటాయించారు, స్టీల్ ప్లాంట్ అంశం ఏంటి అని చెప్పి మనతో పాటు మేయర్ గారు ఉన్నారు. మేయర్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏ విధంగా జరిగాయి, అసలు ఎప్పుడు ఈ విధంగా లేని ఈ కౌన్సిల్ సమావేశం 3 రోజులు జరగడం, వాదోపవాదాలు, ప్రధానంగా స్టీల్ ప్లాంట్ సమస్య ఏం చెప్తారు? గత 9 నెలలుగా కౌన్సిల్ మనము కండక్ట్ చేయడం జరగలేదు. అంటే ఎలక్షన్ కోడ్ దృష్ట్యా మనము చేయలేదు. 9 నెలల తర్వాత కౌన్సిల్ మనము పెట్టడం జరిగింది. దాంట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది 3 రోజుల కాలం. అందులో ఒకరోజు మొత్తం టోటల్గా 9 గంటలు 0 అవర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యునికి కూడా వాళ్ళ సమస్యలు 9 నెలల కాలం వాళ్ళు పరిష్కరించుకోలేని సమస్యలన్నీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు తెలియజేయడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా మనం మినిట్స్లో నోట్ చేసుకున్నాము. అది కమిషనర్ గారికి కూడా తెలియజేసాం. నెక్స్ట్ వచ్చే కౌన్సిల్లో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కార రూపంలో దాల్చాలని దానికి కమిషనర్ గారు ఏకీభవించారు. అంతేకాకుండా మొత్తం మెయిన్ ఎజెండాతో పాటు 83 ఎజెండాస్, సప్లిమెంటరీ ఎజెండాస్తో మొత్తం టోటల్గా 83 ఎజెండాస్. అందులో ముఖ్యంగా 9 నెలల కాలంలో చాలామంది సభ్యులకి, కార్మికులకి మనము శాలరీస్ నిమిత్తము వాళ్ళందరికీ కూడా మనము ఈ ఎజెండాలో పెట్టి వాళ్ళకి గౌరవ సభ్యుల ఆమోదం మేరకు ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా డెవలప్మెంట్ విషయాల్లో కూడా చాలా వరకు ఎన్నో విశాఖపట్నం డెవలప్మెంట్లో ఎన్నో ఈ ఎజెండాలో మనం పొందుపరిచాము. అవన్నీ కూడా గౌరవ సభ్యుల ఆమోదం మేరకు అవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా మెకానికల్ విభాగం కూడా అందులో ప్రతి జోన్కి సంబంధించి జోన్స్ వైజ్గా వాళ్ళు మరమ్మతుల కోసము పెట్టారు. ప్రతి జోన్స్ వైజ్గా అవి కూడా గౌరవ సభ్యులు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వాళ్ళ ఆమోదంతో మనము ఆమోదించడం జరిగింది. వీటితో పాటుగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా ఏదైతే గౌరవ సభ్యులందరూ కూడా 97 మంది గౌరవ సభ్యులందరూ కూడా ప్రతిపాదన మేరకు స్టీల్ ప్లాంట్ ఇష్యూని కూడా మనము అది ప్రైవేటీకరణ కాకుండా సేల్లో విలీనం చేయాలని వాళ్ళ ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని, కేంద్ర మంత్రి గారిని కలవడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఆమోదాన్ని తీసుకురావడం జరిగింది. అది కూడా గౌరవ సభ్యులందరూ దాన్ని ఆమోదించారు. మొత్తం 97 మంది గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా ఆమోదించడం జరిగింది. మేడం, ప్రధానంగా స్టీల్ ప్లాంట్ విషయంకి వస్తే మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి లేఖలు అయితే రాస్తానని చెప్పి మీరు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఏం చెప్తారు దానికోసం? ఏం చెప్తారు అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అన్నది ఇక్కడ గాజువాకలో ఫస్ట్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత పెద్ద ఇష్యూ స్టీల్ ప్లాంట్ ఇష్యూ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అటువంటి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖపట్నంలో ఉన్న అందరు ప్రజలు కూడా మనోభావాలు దెబ్బతీసాయి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఫస్ట్ కౌన్సిల్లోనే డైరెక్ట్గా నేనే తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని గౌరవ సభ్యులందరితో కూడా నా ప్రతిపాదన అది ఆమోదించడం కూడా జరిగింది. అది రాష్ట్రానికి అండ్ కేంద్రానికి కూడా మనము లేఖ రాసి పంపించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని మనం కేంద్రం నుంచి, అదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనము పంపించడం జరిగింది. ఎప్పుడూ కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దనే విశాఖ నగర ప్రజలందరి తరపున కూడా ఒక మేయర్గా నా ప్రతిపాదన కూడా ప్రైవేటీకరణ చేయొద్దు, దాన్ని ప్రభుత్వ సంస్థగానే ఉంచాలని. మేడం, ప్రధానంగా ఈ కూటమి నాయకులు కానీ వీళ్ళంతా ఇదివరకు కౌన్సిల్ సమావేశంలో అసలు మాట్లాడే అవకాశమే లేదు, కానీ ఈసారి 3 రోజులు జరగడం వల్ల అవకాశం వచ్చింది, మేమంతా కూలంకోసంగా చెర్చించామని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే సుదీర్ఘంగా 9 నెలల తర్వాత వచ్చిన కౌన్సిల్ కనుక వాళ్ళ ప్రతిపాదన మీదకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని
ఈ 3 రోజులు ఒక రోజంతా 0 అవరు, ఒక రోజంతా కూడా ఎజెండాసు సుదీర్ఘంగా ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితో లేకుండా అందరూ కూడా గౌరవ సభ్యులందరూ సంతృప్తి పడే విధంగా ఈ కౌన్సిల్ని మనము చేయడం జరిగింది. మేడం, నిజంగా ఓవరాల్గా కౌన్సిల్ సమావేశంలో ఈ తీర్మానాల కోసం ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా అంటే మా జీవీఎంసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శాలరీస్ పరంగా అవి మనము క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే విశాఖపట్నం డెవలప్మెంట్లో ఆ డెవలప్మెంట్వి కూడా మనము ఇందులో ఆమోదించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రధానంగా ఈ 3 రోజులు జరిగిన ఈ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే రసాబస్గా అయితే మారింది. అయితే ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కులంకుశంగా చర్చించడం అయితే ఈ అవకాశం అయితే వచ్చింది. ఇంతకుముందు అవకాశం లేదు, అవకాశం అయితే వచ్చిందని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా మేయర్ అయితే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కోసం అని చెప్పి నేను ప్రధానంగా జీవీఎంసీ మేయర్ ప్రథమ పౌరురాలుగా విశాఖపట్నం నుంచి అయితే లేఖలు అయితే రాస్తున్నాం మోదీ గారికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే లేఖలు అయితే రాస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ సంస్థగానే ఉంచాలని చెప్పి విశాఖ ప్రజల తరపున నేను కంపల్సరీగా నేను ప్రథమ పౌరురాలుగా ఒక మేయర్గా అయితే ప్రతిపాదన పెట్టి లేఖలు అయితే రాస్తాను, నా వంతు కృషి చేస్తానని చెప్పి విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.